మండలం లీటర్ సంఖ్యకి వెళ్ళిపోండి. ఎలమంచిలి మండలం సార్. నెక్స్ట్ సగం చెరువు వాళ్ళు రెడీ. జక్కంపూడి సత్యనారాయణ చెక్కులు తీసుకుని ఎవరు వెళ్ళకు. పాలకొల పవన్. నెక్స్ట్ గారు నెక్స్ట్ 12వ వార్డు రండి. మళ్ళీ 12వ వార్డు. ఈరోజు పాలకొల్లు నియోజకవర్గంలోని ఎవరైతే ఆసుపత్రులకు వెళ్ళి వైద్యం చేయించుకుని ఆ వైద్యం ఖర్చుల నిమిత్తం బిల్స్ ఏవైతే అందజేశారో వాటి నిమిత్తం ఈరోజు మరి వాళ్ళకి CMRF నుంచి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈరోజు 28 మందికి మరి 12,60,000 రూపాయలు ఈరోజు వాళ్ళకి ఉచితంగా సాయం అందించడం జరిగింది. మరి ఏదైతే దయవుంచి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఈ రోజనే కాదు ప్రతి వారం కూడా, ఈరోజు ఆదివారం, గత ఆదివారం అంటే వారం రోజుల క్రితమే ఇక్కడ 83 మందికి 65 లక్షల రూపాయలు ఇచ్చాం. 83 మందికి 65 లక్షల రూపాయలు ఇచ్చి వారం రోజులు గడవక ముందే మళ్ళీ మీకు ఈరోజు మరి 12,60,000 అంటే ఇట్లా వారం కూడా మరి లక్షల మీద ఈరోజు మీకు ఆ సాయం అందజేస్తున్నామని అంటే ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ఆరోగ్యం పట్ల, మీ సంక్షేమం పట్ల ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుంది ఒక్క ఆలోచన చేసుకోండి. గతంలో కూడా మీరు 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలన చూశారు. పట్టుమని 10 మందికి ఇచ్చినటువంటి పరిస్థితి ఆ రోజు లేనిటువంటి పరిస్థితి. ఆ రోజు CMRF కోసం అప్లై చేసుకుంటే ఆ అప్లై చేసిన అప్లికేషన్లు మరి ఎక్కడ కడితే అక్కడే ఏదైతే కాలాగొట్లెమ్మడ, లేకపోతే డస్ట్బిన్ల దగ్గర, లేకపోతే వాళ్ళు ఏదైతే ఆ బిల్డింగ్ ఖాళీ చేసి ఇన్ఛార్జి మారిపోయినప్పుడు మళ్ళీ ఆ బిల్డింగ్ లో అక్కడ పడి ఉండేవి తప్ప ఎక్కడ కూడా ఒక్క నయా పైసా ఇచ్చినటువంటి పరిస్థితి గత పాలనలో లేనిటువంటి స్థితి. కానీ ఈ రోజు ఒకటే ఆలోచన, ఈ రోజు ఈ ప్రభుత్వానికి మీ ఆరోగ్యం కుదుటపడింది, కానీ మీ ఆరోగ్యం కోసం మీరు తెచ్చినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో అవి తీర్చకపోతే ఇంటి దగ్గర మళ్ళీ అది ఒక మర్యాద కింద ఉంటుంది మీకు. అందుకని అటువంటి బాధ, కష్టం మీకు ఉండకూడదని, ఈ రాష్ట్రానికి కష్టాలున్నా, ఈ రాష్ట్రానికి ఇబ్బందులున్నా కూడా మీకు ఆ ఇబ్బందులు ఉండకూడదని ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క ముఖ్యమంత్రి సహాయ నిధుల తరపున మీకు అందజేస్తున్న విషయాన్ని మరొక్కసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ